నియోజకవర్గంలో బీజేపీ మండల అధ్యక్షుల నియామకాల్లో విడవలూరు మండలంకు సంబంధించి కొమ్మిరెడ్డి కోటారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విడవలూరు మండల అధ్యక్షుడిని ఏకగ్రీవంగా బూత్ కమిటీ అధ్యక్షులు అందరూ చేతులెత్తి మండల అధ్యక్షుడుగా కొమ్మిరెడ్డి కోటారెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా విచ్చేసిన మిడతల రమేష్ అధ్యక్షుడిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఇండ్ల వెంకట రాఘవేంద్ర పర్యవేక్షించగా ముఖ్య అతిథులుగా కందికట్ల రాజేశ్వరి, ఇండ్ల రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి చక్రవర్తి, కోవూరు మండల పట్టణ అధ్యక్షులు వంశీ, బీజేపీ మండల నాయకులు, బూత్ అధ్యక్షులు, మహిళా నాయకులు ఝాన్సీ, పసుమర్తి శాలిని, పూరు హరిప్రసాద్, అద్దంకి కార్తీక్, రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ అన్నారు సార్ అన్నట్టు ఎలాగండి అన్నట్టు అలాగండి ఓకే బాబు విజయపథంలోకి మండలాన్ని తీసుకెళ్లాలా. అందులో మీకు మంచి అసెంబ్లీ కన్వీనర్ ఉన్నాడు కాబట్టి తిరుగులేదు. ఇది జాగ్రత్త. మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం సౌచర్ల గ్రామంలోకి రావడం జరిగింది. విడవలూరు మండల అధ్యక్షుడిని ఎన్నిక చేసుకునే ప్రక్రియలో మనం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ మన విడవలూరు మండలం నుంచి వచ్చిన బూత్ కమిటీ అధ్యక్షులందరికీ మరియు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మహిళా మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రక్రియ ఏంటంటే మనకి ఒక్కొక్క బూత్కి ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఆ అధ్యక్షులందరూ కూడా ఒక నాయకుడిని, మండల నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ ఎన్నుకున్న తర్వాత నుంచి ఆయన మళ్ళీ మండల కమిటీని ఏర్పాటు చేసుకోవడం, అన్ని కార్యక్రమాలను కూడా వారు స్వీకరించడం జరుగుతుంది. అందులో భాగంగా మాకు ఈరోజు మండల బీజేపీ కార్యకర్తలకి, గ్రామ ప్రజలకి, బీజేపీ సీనియర్ నాయకులకి, పక్క మండలం నుంచి వచ్చిన మండల అధ్యక్షులకి, బీజేపీ కార్యకర్తలకి వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. నా మీద ఉంచిన ఈ బాధ్యత నేను ఈ మండలము డెవలప్ అయ్యేదానికి మన బీజేపీ కార్యకర్తలు కానీ, గ్రామ ప్రజలకు కానీ, మండల ప్రజలకు కానీ అందుబాటులో ఉంటానని, బీజేపీ పార్టీని మరలా పూర్వవైభవం తీసుకువస్తామని నేను కోరుకుంటున్నాను. జై హింద్. ఏపూరు హరిప్రసాద్, నెల్లూరు జిల్లా భారతీయ జనతా యువమోర్చా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను భారతీయ జనతా పార్టీ అభిమానిగా, కార్యకర్తగానే నేను పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈరోజు వెల్లూరు మండలాధ్యక్షునిగా ఎన్నికైనటువంటి కోటారెడ్డి గారికి, నా చిరకాల మిత్రుడు కోటారెడ్డికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వెల్లూరు మండలంలో భారతీయ జనతా పార్టీని మళ్ళీ పునర్వైభవ దిశగా తీసుకెళ్లాలని, ఆ శక్తిని కోటారెడ్డికి ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉండడం సామాన్యమైన విషయం అయితే కాదు, చాలా కష్టం. కార్యకర్తగా ఎన్ని సంవత్సరాలు రావడం చాలా కష్టంగా అనిపిస్తుంది. పత్రికా జర్నలిస్ట్ సోదరులందరి నేను చెప్తున్న వాళ్ళందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్న ఒక విషయం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక భాగమే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వంలో భాగమేను, మాకు కూడా దామాషా ఉంది, మేము కూడా కొన్ని కార్యక్రమాలు చేశాము, ఆ పార్టీ గెలుపులో మా పాత్ర కూడా ఉంది అనుకుంటున్నారు ఒకరిద్దరని. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త వేరే పార్టీ కార్యకర్తలు 100 మందితో సమానమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. ఒకవేళ మీరు గుర్తించినా గుర్తించకపోయినా మేము పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వాళ్ళమే. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా బతికినా దేశం కోసం బతుకుతాడు, చచ్చినా దేశం కోసమే చేస్తాడు. ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా వాజ్పేయి గారి సందేశం ఒకటి ఉంది, ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా ఎవరైనా చెవులు పెట్టుకొని వినగలిగితే మా అస్థికలు కూడా భారత మాతకి జై అని అంటాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీని మీరు అందరూ కూడా ఆదరించాలా. వెల్లూరు మండలంలో మళ్ళీ పునర్వైభవ దిశగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నేను మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇంతకు ముందుగా ఉన్న మన మండల అధ్యక్షులు కనపర్తి నాగేంద్ర అన్న ఈరోజు కోర్టు పని మీద రాలేకపోయాడు, లేకపోతే ఈ కార్యక్రమంలో అన్నగానే ఉండాల్సిన వాడు. ఈరోజు నూతనంగా ఎన్నికైన కొమ్మిరెడ్డి కోటారెడ్డి అన్నకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మండలంలో ఎక్కడ సమస్య ఉన్నా భారతీయ జనతా పార్టీ ప్రతి వ్యక్తికి అండగా ఉండాలని నేను కొమ్మిరెడ్డి కోటారెడ్డి అన్న ఆధ్వర్యంలో మళ్ళీ వెడలూరు మండలంలో పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాను.